अस्सलामु अलैकुम। हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम इस्लाम व्यवस्थापकुలు। ఇస్లాం యొక్క పునర్వైభవం కొరకు తుది కాలంలో నా శిష్యుడు మసీహే మౌద్ అవతరిస్తాడని భవిష్యవాణి చేశారు. అల్లాహ్ తాలా వాగ్దానం మేరకు ఇస్లాం పునర్వైభవం కొరకు పవిత్ర ఖురాన్ యొక్క సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి నా శిష్యుడు అవతరిస్తాడని చెప్పారు. అందుకు అనుగుణంగా హజరత్ మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ అలైహిస్సలాం 23 మార్చి 1889వ తేదీన అహ్మదియా ముస్లిం జమాతును స్థాపించడం జరిగింది. ఆ తర్వాత జమాతులోని అందరికీ వ్యక్తులకు, పురుషులకు, స్త్రీలకు సరియైన శిక్షణ అందించడానికి, సన్మార్గంలో నడిపించడానికి మరియు వారిని శారీరకంగా మంచిగా తీర్చిదిద్ది ఒక ఉత్తమ పౌరులుగా వారిని సిద్ధం చేయడానికి రెండవ ఖలీఫా గారు హజరత్ మిర్జా బషీరుద్దీన్ మహమూద్ అహ్మద్ ఈ యొక్క వయోజనుల సమితి అన్సారుల్లాను 1940లో స్థాపించడం జరిగింది. అప్పటి నుండి అహ్మదియా ముస్లిం జమాత్ ఎక్కడైతే స్థాపించబడిందో అటువంటి గ్రామాలలో, అటువంటి నగరాలలో సంవత్సరానికి ఒకసారి వార్షిక ఇజ్తమా అనే సమావేశాన్ని నిర్వహించుకొని అందులో ఆటల పోటీలు కానీ, విద్యా పోటీలు కానీ, అలాగే మేధా శక్తికి సంబంధించినటువంటి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. తద్వారా 40 సంవత్సరములు పైబడిన తర్వాత నిరుత్సాహానికి గురి కాకుండా వారు ఎంతో క్రియాశీలకంగా తమ జీవితాన్ని గడపడానికి, తమ కుటుంబ పరంగా తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్ది ఉత్తమ పౌరులుగా సిద్ధం చేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క వార్షిక సమావేశము నిర్వహించడం జరిగింది. దీని ద్వారా ఈ సమితి యొక్క సభ్యులకు మనము ఏ విధంగా ఇస్లాం యొక్క సూత్రాలను పాటించాలి, ఏ విధంగా ప్రతిరోజు వ్యాయామం చేయాలి, ఏ విధంగా మనం మన భార్య పిల్లలకు సేవలు అందించాలి, ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రపంచ శాంతికి పాటుపడాలో నేర్పించడం కూడా జరుగుతుంది. ఈ విధంగా పోటీలు నిర్వహించి వారిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి అవకాశం కలిగిస్తుంది. 1889వ సంవత్సరంలో ఈ జమాత్ ప్రారంభమైనది. అప్పటి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇస్లాం యొక్క సత్య సందేశాన్ని అందరికీ అందిస్తూ మంచి సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంది. కావున ప్రస్తుతం మనము 5వ ఉత్తరాధికారి అయిన హజరత్ మిర్జా మస్రూర్ అహ్మద్ గారి నాయకత్వంలో జమాత్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇటువంటి ఉత్తమ సేవా కార్యక్రమాల వలన నేడు ప్రపంచంలోని సుమారు 215 దేశాలలో జమాత్ క్రియాశీలకంగా తమ కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. ఒక ముస్లిం అంటే తాను శాంతియుతంగా జీవిస్తూ తమ సమాజంలో ప్రజలకు శాంతిని అందించాలి, ప్రజల మేలు కోరుకోవాలి, ప్రజల హితం కొరకు పనిచేయాలని ఒక ముస్లిం ముఖ్యమైన ఉద్దేశము. అలాగే విశ్వాసి మోమిన్ అంటే ఇతరులకు శాంతిని అందించే వ్యక్తిని మోమిన్ అని అంటాము. కావున అహ్మదియా ముస్లిం జమాత్ నేడు ఇస్లాం యొక్క నిజమైన సందేశాన్ని, పవిత్ర ఖురాన్ యొక్క వాస్తవమైన బోధనను ప్రపంచానికి అందిస్తూ నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయాలి, ఇతరుల మంచి కోరాలి అని చెప్తూ తాము స్వయంగా ప్రజాసేవా కార్యక్రమాలలో పాల్గొంటూ విపత్తుల సందర్భంగా సహాయ సహకారాలను అందిస్తూ, అదేవిధంగా ఏ దేశంలో ఒక అహ్మదీ ఉంటాడో ఆ దేశ చట్టాలను పూర్తిగా అనుసరిస్తూ వారికి ఆ యొక్క చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటూ ప్రపంచ శాంతికి పాల్పడుతున్నాడు. కావున ఈ సందర్భంగా ప్రజలందరూ నిస్వార్థంగా తమకు కోరుకున్నదే ఇతరులకు కోరుకున్నచో, నీతి నిజాయితీతో వ్యవహరించినచో ఈ ప్రపంచంలో తప్పక ప్రపంచ శాంతి ఏర్పడుతుందని, ఆ రోజులు దగ్గరలోనే వస్తాయని నేను ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాను.